3rd Contingent, that is 12th Battalion. The contingent commander is V. Tirupati, Reserve Inspector. इंस्पेक्शन वाहन 4th कंटिजेंट की तरफ आगे बढ़ते हुए एसपीएफ हैदराबाद, जिसके कंटिजेंट कमांडर है श्री बी राजू, इंस्पेक्टर. Slowly, beautifully glides the inspection vehicle. There we have the media vehicle trying its best to capture. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. Every second, not to miss a second of the historic moment. ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే కమాండర్ త్రినాథ్ గారికి శుభాకాంక్షలు. ఎస్పీఎఫ్ కంటింజెంట్కి బి రాజు గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. తర్వాత మహిళా శక్తికి ప్రతీకగా ఉంది తెలంగాణ రాష్ట్రం. మహిళా పోలీస్ బృందం జి శ్రావణి గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు డీసీపీ సిఆర్ హెడ్ క్వార్టర్స్కి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న అధికారిని. శ్రావణి గారికి వారి బృందానికి శుభాకాంక్షలు. 5वें कंटिजेंट का मुआयना करके आगे बढ़ते हुए 6ठे कंटिजेंट की तरफ डिजास्टर रेस्पॉन्स इमरजेंसी एंड फायर सर्विसेज की तरफ आगे बढ़ते हुए, जिसके कंटिजेंट कमांडर है श्री के प्रशांत, स्टेशन फायर ऑफिसर. Rolling down, the inspection vehicle is reaching contingent 7, that is Bharat Scouts and Guides Telangana State Association. Contingent commander is Yellora Lingam, and it is supported by Telangana government. There we have the youngsters waiting for a close look of the Honorable Chief Minister. పరమేశ్వరి గారు, శివలీల గారు, వెంకటలక్ష్మి గారు, ఇందుమతి గారు, అబ్దుల్ రెహమాన్ గారు, ఉషశ్రీ గారు, లింగం గారు, శాంతారూబి గారు, మసూనా ఫాతిమా గారు, రామకృష్ణ గారు, వీరు పర్యవేక్షణలో స్కౌట్స్ అండ్ గైడ్స్. బార్ బార్ ఆతీ హే ముజ్కో మధురి యాద్ బచ్పన్ మేరీ అన్నట్టు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల్ని చూస్తూనే ఒక ప్రత్యేకమైన ఆనందానికి లోనవుతారు. అదిగో విద్యార్థుల బృందం నుంచి కదిలి వెళుతూ ఉన్నారు. మరి మనందరికీ తెలుసు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ దేశంలో వినిపిస్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక కొత్త భావన. ఆనరబుల్ సీఎం అన్ని వేదికలపై చెప్తుంటాడు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది నా బ్రాండ్, ఓ విద్యార్థులారా మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు అని అక్కడి నుంచి కదిలి వెళుతోంది. Next we have SPF, and now the vehicle passes to the mounted horse. Octopus is done, and now mounted police. After the review, there takes turn the inspection vehicle. Telangana బృందానికి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ డీజీపీ గారు వారు నేతృత్వం వహిస్తున్నారు. విజయం తప్ప మరోటి తెలీదు, సాహసం తప్ప మరోటి తెలీదు అని ఎలాంటి క్లిష్ట సందర్భాన్నైనా ఎదుర్కొనే ఆక్టోపస్ ప్రత్యేకమైన పోలీస్ బృందం. తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్కే తలమానికంగా మాదక ద్రవ్యాల నివారణలో యావత్ ప్రపంచంలోనే తొలి స్థానాన్ని అందుకొని సీనియర్ ఐపీఎస్ అధికారి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అంతర్జాతీయ బహుమతి తీసుకొచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారిని అభినందించిన దృశ్యాన్ని మనం మర్చిపోలేం. అలా నార్కోటిక్స్ నివారణలో కానీ మరి ఈరోజే చూసాం, సైబర్ నేరాల నియంత్రణలో కూడా దేశంలోనే రికార్డు సాధించింది. ఇలా అనేక రంగాల్లో పోలీస్ సేవలకి శుభాకాంక్షలు ఈ వేడుక సందర్భంగా. Today's celebrations are a reflection of Telangana's new energy, powered by a leader who believes in people's first governance, transparent, transformative and truly accountable. Our Honorable Chief Minister, sir, stands tall as people-centric, reform-driven leader, reshaping both rural and urban Telangana with a modern outlook and grounded empathy. From digital classroom to farmer welfare, from youth employment to urban renewal, his leadership is both bold and balanced. He is not just a politician, but a statesman, youthful, energetic, approachable, yet strategic and far-sighted when it comes to policies. His administration resonates with the spirit of inclusion, empowering women, supporting the marginalized and encouraging innovations at every level. हुकूमत तेलंगाना अपने सियासी
वादों को पूरा करते हुए हाल ही में श्री रेवंत रेड्डी साहब ने बैन-अल-अक़वामी दौरों के ज़रिए 3 लाख करोड़ से ज़्यादा की सरमायाकारी को तेलंगाना के तरफ राग़िब किया है, जिससे तेलंगाना की मुकम्मल तरक्की मुमकिन है। తెలంగాణ ఆకాంక్షలకు ప్రతినిత్యం ప్రాణం పోద్దాం. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మించేందుకు పునరంకితమవుదాం. రేషన్ కార్డులకు రేవంతన్న సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, 42% బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రేషన్ స్కూల్స్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కులగణన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఉచిత వైద్యం, 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్పోర్ట్, మెట్రో ఫేజ్, చెరువుల రక్షణకు హైడ్రా, ఫ్యూచర్ సిటీ, లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఐటీ రంగం, కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టీఎస్ నుండి టీజీ, రైతు నేస్తం, రాష్ట్ర గీతం, జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇలా అనేక మైలురాళ్లతో సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో ఉంచాలన్న తన కలను, తెలంగాణ 4 కోట్ల ప్రజల కలల్ని తన గుండెల్లో దాచుకొని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదిక దగ్గరకు వేయించేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదికపై ఆసీనులై ఉన్నారు. ఆనరబుల్ సిఎస్ గారు, డీజీపీ గారు ఆసీనులై ఉన్న వేదిక. ప్రధాన వేదికకు కుడివైపున ఎడమవైపున ఎంతోమంది ఆత్మీయ అతిథులు, గౌరవ అతిథులు, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథి, మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కిటికిషో నగర మేయర్ను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడం, వారు వేయించేయటం ఆనందదాయకం. यक के बाद दीगर तमाम कंटिजेंट्स कुछ ही लम्हात में శృతిబద్ధంగా, లయబద్ధంగా కదిలి వస్తున్న కవాతు బృందాలు.
Behold the awe-inspiring sight of Telangana police contingents who are advancing with majestic precision. Their swing of the arms in perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march, it's a proclamation of pride, strength, and purpose. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్. అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాల్ని చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా, ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే